రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇటువంటి వాటిని అరికట్టి సోదరభావాన్ని పెంపొందిద్దాం అనే నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతృత్వంలోని ఈరోజు విశాఖలోని మదిలిపాలెం వద్ద అందరికీ కూడా రాఖీ కట్టే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ అవేర్నెస్ ఎంతవరకు వీళ్ళు క్రియేట్ చేస్తారు అనేది ఇప్పుడు మనతో పాటు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ అవేర్నెస్ ఎంతవరకు రీచ్ అవుతుందని మీ ఉద్దేశం? ఇది పబ్లిక్ ప్లేస్, క్రౌడ్ బాగా ఉన్న చోట కాబట్టి ఇది ప్రజలందరినీ రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రక్షాబంధన్ సోదర భావాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన దేశంలో రోజు రోజుకి మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది అత్యంత భయంకరమైన ఒక సంఘటన. ఈ మధ్య కాలంలోనే మనం అందరం ఇప్పుడు కూడా చూస్తున్నాం అప్డేట్స్. ధర్మస్థలిలో వందలాది శవాలు అమ్మాయిలు బయటపడడం, అలాంటి సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన విశాఖపట్నంలో డ్రగ్స్ అడిక్షన్ పెరగడం, గంజాయి అమ్మకాలు పెరగడం, వీటన్నింటి కారణంగా కూడా మహిళల పట్ల హింస పెరుగుతుంది. దీన్ని నిరోధించాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాఖీ పండుగ అనేది ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయింది కదా, కానీ ఈ రోజుల్లోని బ్రదర్ అండ్ ఫాదర్ అనే ఇది కూడా లేకుండా పిల్లలపై అఘాయిత్యాలు అనేవి జరుగుతున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? అఘాయిత్యాల్ని అరికట్టాలని మేమందరం పోరాటం చేస్తూ ఉన్నాము. సో రాఖీ అనేది అందరూ సోదర భావంతో ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈ గ్రాండ్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లో ఎంతవరకు రీచ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంతో కొంత రీచ్ అవుతుంది కదా. ఒక 100లో 50% రీచ్ అయినా అది ఎంతో కొంత విజయం అనే చెప్పాలి. మీరు ఏ విధంగా దీన్ని చూస్తారు? ఈరోజు మహిళ అంటే సాటి మనిషి మన సోదర భావంతో చూడాలి. ఈ ప్రజెంట్ జనరేషన్లో మహిళలు పనుల కోసం అని చెప్పి రకరకాల అవసరాలు ఇచ్చి బయటికి వెళ్తుంటారు. వాళ్ళని తప్పుడు దృక్కోణంతో చూడకుండా వాళ్ళని కూడా మన ఇంటి మహిళలుగా భావించి వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళపైన దాడులు చేయడం, ఇబ్బంది చేయడం అనేది చాలా తప్పు. ఆ కామెంట్లు చేయడం అనేది కూడా మానుకొని మన సాటి మహిళలు కనిపించేటప్పుడు మన ఇంటి మహిళను గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మా విన్నపం. ఇప్పుడు ఏదైతే రక్షాబంధనం, రాఖీ పౌర్ణమి నిర్వహిస్తూ ఉన్నామో ఈరోజు వాళ్ళ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ విచక్షణ కోల్పోకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యువత ఏదైతే డ్రగ్స్ బారిన పడుతూ ఉన్నారో అప్పటికి ఏదైతే మనసు తట్టుకోవడానికి లేకపోతే దాని నుంచి బయటపడడానికి తీసుకుంటూ ఉన్నారో అది కుటుంబాలనే ఈరోజు కలిసివేసే పరిస్థితి దాపురిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఏదైతే రక్షాబంధన్ ఉందో రక్షాబంధన్ సందర్భంగా మహిళలకి, యువతలకి అందరికీ కూడా రక్షణ కల్పించాలి. ప్రభుత్వాలు కూడా ఆ రకమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. ముఖ్యంగా చూసుకుంటే ఓవరాల్గా మహిళలపై అయితే చాలా వరకు అయితే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే ఇది కేవలం డ్రగ్స్ వల్ల, అలాగే మద్యపానానికి బానిస అయ్యి ముఖ్యంగా వీటి వల్ల జరుగుతుంది. అందుకని చెప్పి అయితే ప్రజలు ఎక్కువగా గుమిగూడిన ప్రదేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అట్లీస్ట్ కొంతవరకైనా అవేర్నెస్ తీసుకురావచ్చు అని చెప్పి అయితే ఎస్ఎఫ్ఐ భావిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఇటువంటి జరుగుతున్నప్పుడు కఠినమైన శిక్షలు వేస్తే కొంతవరకైనా భయం వస్తుంది అని చెప్పి అయితే ఈ పరిస్థితులు అయితే వీళ్ళు చెప్తున్న ఇదైతే మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో ప్రసన్న, వీబీసీ ఆన్ టీవీ, విశాఖ.